ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. నా దేవుని హస్తం మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించునగాక. కరుణా సంపన్నుడైన యేసు మరొక నెలలో మనల్ని ప్రవేశపెట్టి ఆయన వేకుని మనతో మాట్లాడటం విన్న తర్వాత తల వంచి స్తుతిస్తూ ఆయన నామాన్ని గొప్ప చేయాలి కదా. దేవునికి మహిమ కలుగునగాక. ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. అదేమిటయ్యా అంటే, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మనల్ని, మన నివాసాలని దీవెనకరంగా చేస్తాడు. ఆయన ఆలోచన కూడా ఏమిటంటే, నేను వచ్చి మీ నివాసంలో ఉంటాను అని జక్కని అడిగిన వాడు ఆయనే కదా. నేను వచ్చి మీ మధ్యలో నివసిస్తాను అని ఇశ్రాయేలులతో మోషే ద్వారా చెప్పించిన వాడు ఆయనే కదా. అంటే మనతో సహవాసమును, మన నివాసాలు దీవెనకరంగా ఉండాలని, మన మధ్యలో ఉండడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకు ఈ మాట చదవగానే, దేవుడే గాని మన మధ్యలో లేకపోతే, దేవుడే గాని మన నివాసాన్ని దృష్టించకపోతే మన మనుగడంతా గాఢాంధకారం, చీకటి, వేదన అవుతుందిగా. సరే, జరిగింది ఏదైనా గత నెలలో పొరపాట్లు కానీ, తప్పిదాలు కానీ, అవరోధాలు కానీ, ఆటంకాలు కానీ, మాట వినకపోవడం ఏదైనా జరిగి ఒక కుటుంబంలో నివాసంలో నెమ్మది లేకుండా అయిపోయినా, ఈసారి అయినా అంటే ఈ నెల మొదటి తేదీనైనా ఆయన వైపు తిరిగి, ప్రభువా దయచేసి ఇశ్రాయేలు పాలెములో నివసించిన వాడా మాతో ఉండవా, నిశ్చయముగా జక్క ఇంటికి వచ్చి నేడు నేను మీ ఇంట్లో ఉంటానని చెప్పినట్లుగా మా ఇళ్లలో ఉండి నన్ను, మమ్మల్ని, మా పిల్లని దీవించవా అని అడగగలిగితే, ఈ నెలలో మీ ఇంట్లో చీకట కార్యాలు కానీ, దరిద్రం కానీ, అవమానం కానీ, నింద కానీ, ఇరుగు కానీ ఆయన మాత్రమే తప్పించి వెలుగుతో చేయగలిగినవాడు. యెషయా గ్రంథం 4వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఒకసారి చదువుతాను, వినండి. సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను, దాని ఉత్సవ సంఘాల మీదను పగలు మేఘధూమములను, రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలుగచేయును. ఎంత బాగుందండి. అంటే దేవుని మాటల ప్రకారం ప్రతి స్థలం మీదను, అంటే మీ నివాస స్థలాన్ని ఆయన చూచాడు, ఎరిగి ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, పగలు మేఘమును, రాత్రి అగ్ని మేఘం. అంటే ఈ 2 స్తంభాల గురించి పాత నిబంధనలో విన్నాంగా. మేఘం ఉంటే నీడ ఉంటుంది, అగ్ని ఉంటే వెలుతురు ఉంటుంది. ఈ 2 మనకు అవసరమేగా. పగలు రాత్రి నడుస్తున్నాం. మన జీవితాల్లో నీడ లేకుండా ఎంతకాలం యాసలు తాపం చేత చనిపోతాం. మేఘపు నీడ అంటే ప్రశాంతత, నిబ్బరం, తెప్పరిల్లడం, విశేషమైన కృప పొందడం. ఉద్యోగాలు చేస్తూ మీరు ఆయాసపడుతున్నారుగా, అప్పులు కట్టలేక కృంగిపోతున్నారుగా, పిల్లల వివాహాల్లోని మీ ఎండ కాసినట్టు ఉంటుందిగా, ఇతరులను మోసం చేస్తే బాధగా ఉంటుందిగా. అంటే మేఘం లేని కుటుంబం ఎలా ఉంటుందంటే అన్ని సమస్యలతోనే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు కాబట్టిన వాడుగా, ప్రభు సేవకుడిగా నేను మీకు చెప్పగలిగిన మాట, మీ మీద దేవుని మేఘపు నీడ ఉండాలి. ఈ నెల ప్రారంభంలో అలా ఉండాలని నేను కోరుకుంటున్నా. 2వది, రాత్రి వేళ చీకటి ఉంటే చీకటిలో రోగాలు, తెగుళ్ళు, సమస్యలు, కీడు, క్రూర మృగాల సంకేతం కనబడుతుంది. అంటే నీ జీవితంలో ఏ పరిస్థితులు ఎవరి వలన నీకు కీడు జరగకూడనట్లు పగలు రాత్రి నీ నివాసాల మీద ఆయన దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాడుగా. ఒకటేమో మేఘపు నీడ, 2వదేమో రాత్రి వెలుగు. ఇవి చేసి ఆ ప్రకాశమానము చేత యెహోవా నీకు మేలు చేయబోతున్నాడు. ఆ వాక్యం చదివితే ఎంత ముచ్చటగా ఉందండి. మేఘస్తంభమును, అగ్నిజ్వాలను, ప్రకాశమును యెహోవా మీ కొరకు కలుగ చేయుచున్నాడు. ఆ మాట అక్షరాల నెరవేర్చబడనుగా. యెహోవా మీకు కలుగ చేస్తాను అంటున్నాడు. నేనెంత చేస్తాను? మీరు మీ పిల్లలకి ఎంత చేస్తారు? మీ పొరుగు వాళ్ళు మీకెంత చేస్తారు? మనకు తెలిసిన వాళ్ళంతా ఎవరెవరు ఎంతవరకు చేయగలం? కానీ యెహోవా కలుగ చేస్తే, అంటే మన ఇంటి మీద మేఘపు నీడ కలుగ చేస్తే, మన కుటుంబాల్లో వెలుతురు కలుగ చేసి చీకట లేకుండా కలుగ చేస్తే, ఆ జీవితం ఎంత దీవెనకరం, స్తుతి నిలయంగా ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో అలా జరగాలని సేవకుడిగా కోరుకుంటూ, గతంలో కన్నీళ్ళు, వేదనో, నష్టమో, సమస్యలు, పడిపోవడము, జారిపోవడము ఏమన్నా జరగని ఈ నెల ప్రారంభంలో ఒక చిన్న ప్రార్థన చేస్తూ ఉండగా మీరు ఏకీభవించండి. యెహోవా ఈ 2 మీకు కలుగ చేయునుగాక. పరిశుద్ధుడును ప్రేమామడి నా ప్రభు వందనాలయ.
అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగా. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేసి మీరు మహిమ పొందాలని అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు స్తుతి చెల్లిస్తూ, బిడ్డల క్షేమం కొరకు, భవిష్యత్తు కొరకు, ఆరోగ్యం కొరకు, ఆహారం కొరకు, రక్షణ కొరకు, ప్రార్థనా జీవితం కొరకు, పెద్దల క్షేమం కొరకు మరొకసారి వాళ్ళ అవసరాలు తీర్చి దీవించమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.